హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు మై ఛానల్ నితీష్ క్రానికల్స్. ఈరోజు మనం భూలోక వైకుంఠంగా పేరుగాంచిన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం యొక్క చరిత్ర, విశిష్టతలు తెలుసుకుందాం. శ్రీరంగం ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి నగరానికి సమీపంలో పవిత్రమైన కావేరి నది మధ్యలో ఏర్పడిన ఒక దీవిపై విరాజిల్లుతోంది. కావేరి నది రెండు భాగాలుగా విడిపోయి మళ్లీ కలిసే ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసి ఆదిశేషునిపై శయనించిన రూపంలో శ్రీ రంగనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపం విశ్రాంతి, కరోనా మరియు సృష్టి పరిరక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. శ్రీరంగనాథ స్వామిని దర్శించుకోవడం అనగా వైకుంఠాన్ని దర్శించినట్లేనని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. శ్రీరంగం ఆలయం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది. ఇది 108 దివ్యదేశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. 12 మంది ఆళ్వారులు తమ దివ్య ప్రబంధాల ద్వారా ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. ముఖ్యంగా నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ వంటి మహానుభావులు శ్రీరంగనాథ స్వామిని అద్భుతంగా స్తుతించారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషత ఏమిటంటే దీనికి 7 ప్రాకారాలు ఉండటం. ఈ 7 ప్రాకారాలు భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా భావించబడతాయి. భక్తుడు బయటి ప్రాకారం నుండి లోపలికి వెళ్లే కొద్దీ భౌతిక లోక బంధాలను విడిచిపెట్టి ఆత్మశుద్ధి పొందుతూ భగవంతునికి మరింత సమీపమవుతాడని నమ్మకం. ఈ ఆలయంతో శ్రీ రామానుజాచార్య స్వామికి గాఢమైన సంబంధం ఉంది. ఆయన ఈ క్షేత్రాన్ని వైష్ణవ ధర్మానికి కేంద్రంగా మార్చారు. ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాది భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శ్రీరంగం ఆలయంలో జరిగే ఉత్సవాలు కూడా చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆ రోజు తెరుచుకునే వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే జీవితం ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ శ్రీ రంగనాథ స్వామితో పాటు శ్రీ రంగనాయకి తల్లి కూడా దర్శనమిస్తారు. భక్తులు ముందుగా తల్లి దర్శనం చేసుకుని తర్వాత స్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, శిల్పకళ పరంగానూ చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద గోపురాలు, విస్తారమైన ప్రాకారాలు, అందమైన మండపాలు, ఇవన్నీ చూసినప్పుడు మనకు భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. శ్రీరంగం ఆలయానికి వచ్చినప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం అని. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిగా, శ్రీరంగం ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ ఆలయాలలో ఒకటి. ఇది అంత పెద్దదిగా ఉంటుంది అంటే ఒక చిన్న పట్టణంలా అనిపిస్తుంది. ఆలయం చుట్టూ ఇళ్ళు, దుకాణాలు, వీధులు కూడా ప్రాకారాల లోపలే ఉంటాయి. ఇక్కడ స్వామి దర్శనం చేసే విధానం కూడా ప్రత్యేకం. శ్రీ రంగనాథ స్వామి నిల్చున్న రూపంలో కాదు, శయనించిన స్థితిలో దర్శనమిస్తారు. ఇది మనకు భగవంతుడు ఎప్పుడూ మనపై కరుణతో, శాంతంగా ఉన్నాడనే భావనను ఇస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ కూడా ఉంది. విభీషణుడు లంక నుంచి శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తూ ఇక్కడ క్షణకాలం భూమిపై ఉంచాడని చెబుతారు. అప్పటినుంచే స్వామి ఇక్కడే నిలిచిపోయారని పురాణ కథనం. అందుకే శ్రీరంగనాథ స్వామి ముఖం దక్షిణ దిశగా ఉండటం మనకు కనిపిస్తుంది. శ్రీరంగం ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్య సేవలు కూడా ఎంతో క్రమబద్ధంగా జరుగుతాయి. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు ప్రతి సేవ ఒక నియమం ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతుంది. ఇవి చూస్తే మనకు వైష్ణవ సంప్రదాయం ఎంత క్రమశిక్షణతో ఉందో అర్థమవుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరంగం ఆలయం భక్తి మాత్రమే కాదు, జ్ఞానానికి కూడా కేంద్రం. ఇక్కడ చాలా కాలం పాటు వేదాలు, ఉపనిషత్తులు, వైష్ణవ తత్వాలు బోధించబడేవి. ఈరోజు కూడా శ్రీరామానుజాచార్య స్వామి బోధనలు ఇక్కడ జీవించి ఉన్నట్టే అనిపిస్తాయి. ఆలయంలో ఉన్న గోపురాలు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. ప్రధాన గోపురం అయిన రాజగోపురం ఆసియాలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలగకుండా ఉండదు. శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కేవలం దర్శనం కోసం మాత్రమే కాదు, మనసుకు శాంతి పొందడానికి కూడా వస్తారు. ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటేనే మన ఆలోచనలు కాస్త నెమ్మదిగా మారతాయి. అందుకే చాలామంది భక్తులు అంటారు, శ్రీరంగం వెళ్లడం అంటే ఒక ట్రిప్ కాదు, మనసును శుద్ధి చేసుకునే ఒక ప్రయాణం అని.